మనం గత వీడియోస్లో మహాభారత యుద్ధం తర్వాత పాండవుల ప్రయాణం ఎలా కొనసాగిందో, పాండవులు శివుని అనుగ్రహం కోసం హిమాలయాలకు ప్రయాణం అవ్వడం, అలానే పంచకేదార్లు ఎలా స్థిరపడ్డాయో, అర్జునుడు తన కన్న కొడుకు చేతిలో మరణించి మళ్ళీ ఎలా బ్రతికి బయటపడ్డాడో తెలుసుకున్నాం. గత వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి తప్పక చూడండి. అలానే ఇప్పటి వరకు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు అశ్వమేధయాగం విజయవంతంగా ముగించుకొని హస్తినాపుర సింహాసనంపై కూర్చొని దాదాపు సుమారు 15 సంవత్సరాలు అద్భుతంగా పాలించాడు. ఈ 15 ఏళ్ళు పాండవులు ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని తమ సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా గౌరవించేవారు. ధర్మరాజు ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా తప్పనిసరి ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకునేవాడు. కానీ అంతఃపురంలో అంతా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించిన లోపల ఒక నిరువుగప్పిన నిప్పు ఉండిపోయింది. పాండవులందరిలో భీముడికి మాత్రం ధృతరాష్ట్రుడిపై లోపల కోపం ఇంకా చావలేదు. ఎందుకంటే చిన్నతనం నుండి కౌరవులు తమను చంపాలని చూసినప్పుడల్లా ధృతరాష్ట్రుడు వాళ్ళకి సమర్థించేవాడు. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే మౌనంగా ఉన్నాడు. సభలో ధర్మరాజు ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడిని గౌరవించిన ఏకాంతంలో మాత్రం భీముడు కావాలనే ధృతరాష్ట్రుడికి వినపడేలా గట్టిగా ఇలాగనేవాడు. నా చేతుల బలం ఎలాంటిదో తెలుసా? దుర్యోధన దుశ్శాసనుల రొమ్ములు చీల్చి తొడలు విరగ్గొట్టిన చేతులివి అని అంటూ తన బాహువుల్ని చాచుకునేవాడు. ఈ మాట విన్నప్పుడల్లా ముసలివాడైన ధృతరాష్ట్రుడి గుండె చేరువయ్యేది. తన నూరుగురు కుమారుల చావు గుర్తుకొచ్చి రాత్రులు అన్నం తినకుండా ఏడ్చేవాడు. చివరకు ఒకరోజు ధృతరాష్ట్రుడు అడవులకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మేమిక్కడ ఉండటం వల్లనే కదా భీముడికి ఈ క్రోధమని తన మనసులో బాధపడి, మన వయసు అయిపోయింది, ఇక మనం హస్తినాపురాన్ని విడిచి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకోవడమే ఉత్తమమని గాంధారితో అన్నాడు. ధృతరాష్ట్రుడు ధర్మరాజును పిలిపించి, నాయనా ధర్మరాజా, నువ్వు మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నావు, కానీ రాజధర్మం ప్రకారం వృద్ధాప్యంలో వనవాసం చేయడమే మా విధి, మాకు అనుమతి నువ్వు అని కోరాడు. ఆ మాట విన్న ధర్మరాజు ఎంతో బాధపడ్డాడు. పెదనాయనా, మిమ్మల్ని బాధ పెట్టేలా భీముడు అలా మాట్లాడాడని నాకు తెలియదు, నన్ను క్షమించండి. మీరు అడవులకు వెళ్తే లోకం నన్ను నిందిస్తుంది, మీరు ఇక్కడే ఉండండి అని వేడుకున్నాడు. కానీ వ్యాసమహర్షి వచ్చి వృద్ధులకు వనవాసమే సరైనదని ధర్మరాజుకు నచ్చజెప్పడంతో ధర్మరాజు భారమైన హృదయంతో ఒప్పుకున్నాడు. బయలుదేరే రోజున ధృతరాష్ట్రుడు, గాంధారి కాషాయ వస్త్రాలు ధరించారు. కళ్ళు లేని భర్త ధృతరాష్ట్రుడు భుజంపై గాంధారి చేయివేయగా, కళ్ళు కట్టేసుకున్న గాంధారి భుజంపై కుంతీదేవి చేయివేసి నడుస్తూ అంతఃపురం బయటకు వచ్చింది. పాండవులు, అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పెదనాన్న వాళ్ళని అడవిదారి వరకు సాగనంపడానికా అని అడిగారు. దానికి కుంతీదేవి, లేదు నాయనా, నేను కూడా వారితో పాటే అడవులకు వెళ్ళి వారికి సేవ చేస్తూ తపస్సు చేసుకుంటానని చెప్పింది. పాండవులు ఒకసారిగా దిగ్భ్రాంతి చెందారు. ద్రౌపది సుభద్రాలు ఏడవడం మొదలుపెట్టారు. భీమార్జునులు కుంటీకాలు పట్టుకొని, అమ్మా, మేము అడవుల్లో ఉన్నప్పుడు మా కోసం ఎన్నో కష్టాలు పడ్డావు. ఇప్పుడు మాకు రాజ్యం వచ్చాక నువ్వు రాజభోగాలు అనుభవించాల్సింది పోయి అడవులకు వెళ్ళడం ఏంటి? ముందే చెప్తే మేము యుద్ధమే చేసేవాళ్ళం కాదు కదా అని విలపించారు. కుంతి కొడుకుల్ని ఓదారుస్తూ ఇలా అంది, నాయనా, మీరు పిరికివాళ్ళు కాకూడదనే నేను మిమ్మల్ని యుద్ధానికి పురికొల్పాను. క్షత్రియ ధర్మాన్ని నిలబెట్టడానికే తప్ప నా సొంత భోగాల కోసం కాదు. నా జీవితంలో నేను అనుభవించాల్సిన సుఖాలని అనుభవించాను. ఇప్పుడు నా భర్త అన్నగారైన ధృతరాష్ట్రుడికి, గాంధారికి సేవ చేయడం, భగవంతుణ్ణి ధ్యానించడమే నా కర్తవ్యం. నన్ను సంతోషంగా వనవాసానికి పంపండి అని చెప్తుంది. దీంతో విదురుడు, సంజయుడు కూడా వారి వెంటే బయలుదేరారు. హస్తినాపుర ప్రజలంతా కన్నీరు మున్నీరుగా ఏడుస్తుండగా ఆ 5 వృద్ధులు హిమాలయాల వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వారంతా హిమాలయ పర్వతాల దిగువన గంగానది తీరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని కఠినమైన తపస్సు ప్రారంభించారు. వారు కేవలం గాలిని, నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ శరీరాన్ని సుఖింపజేశారు. కొన్ని రోజులకు మహాజ్ఞాని అయిన విదురుడు యోగశక్తితో తన ప్రాణాలను విడిచిపెట్టాడు. విదురుడు యమధర్మరాజు అంశంతో పుట్టాడు. ధర్మరాజు కూడా
యమధర్మరాజు పుత్రుడే. అందుకే విదురుడు చనిపోయేటప్పుడు అతనిలోని దైవిక కాంతి నేరుగా వచ్చి ధర్మరాజు ఆత్మలో లీలమైంది. సంజయుడు ఆ ముగ్గురు వృద్ధులకు సేవకుడిగా ఉండిపోయాడు. వారు అడవికి వెళ్ళిన 3 ఏళ్ల తర్వాత, అంటే యుద్ధం ముగిసే సుమారు 18వ సంవత్సరంలో ఒకరోజు హిమాలయ అడవుల్లో చెట్లు ఒకదానికొకటి దాచుకొని పుట్టే మంటలు చెలరేగింది. గాలి వేగానికి ఆ మంటలు ఆశ్రమం వైపు వేగంగా దూసుకురాసాగాయి. అడవిలో జంతువులన్నీ ప్రాణభయంతో పరుగులు తీశాయి. సంజయుడు కంగారుగా వచ్చి, మహారాజా, గాంధారీదేవి, కుంతీమాత, అడవి మొత్తం కాలిపోతుంది. మంటలు మన దగ్గరకు వచ్చేస్తున్నాయి. మీరు నడవలేరు. నా భుజాలపైకి ఎక్కండి. మిమ్మల్ని ఎలాగైనా రక్షిస్తాను. ఇక్కడ నుండి పారిపోదాం అని అరిచాడు. కాని ధృతరాష్ట్రుడు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, సంజయ, మేము ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. అగ్ని ద్వారా మరణించడం తపస్సు చేసుకునే వారికి పరమ పవిత్రమైనది. మేము పారిపోము. నువ్వింకా జీవించాల్సి ఉంది. నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇదే నా ఆజ్ఞ అని అంటాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి ముగ్గురు తూర్పుముఖంగా పద్మహాసంలో కూర్చొని కళ్ళు మూసుకొని మనసును పరమాత్మునిపై లగ్నం చేసి యోగ సమాధిలోకి వెళ్ళిపోయారు. సంజయుడు కన్నీళ్లతో వారికి ప్రణామం చేసి తప్పనిసరి పరిస్థితిలో వారిని వదిలి హిమాలయాలపైకి పారిపోయాడు. మరుక్షణమే అగ్నిదేవుడు మంటల రూపంలో వచ్చి ఆ ముగ్గురి శరీరాలను చుట్టుముట్టాడు. ఎటువంటి బాధ లేకుండా ప్రశాంతంగా ఆ ముగ్గురు పవిత్ర దేహాలు ఆ అగ్నిలో ఆహుతి అయిపోయాయి. వారి ఆత్మలు ఉత్తమ లోకాలకు చేరుకున్నాయి. ఆ తర్వాత సంజయుడు హస్తినాపురానికి వచ్చి పాండవులకు ఈ విషయాన్ని తెలిపాడు. ధర్మరాజు తన తల్లికి, పెద్దమ్మకు, పెదనాన్నకు శాస్త్రోక్తంగా పిండ ప్రదానాలు చేశాడు. ఇది ముగిసిన కొన్నాళ్లకు, అంటే సుమారు దాదాపు 36 ఏళ్లకు శ్రీకృష్ణుడు నిర్మించిన బంగారు నగరం ద్వారకాలో యాదవుల వైభవం మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకుంది. అయితే మితిమీరిన సంపద, అధికారం, ఎటువంటి లోటులేని విలాసవంతమైన జీవితం వల్ల వారిలో మెల్లగా విచక్షణ తగ్గిపోయింది. ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి తీవ్రమైన అహంకారంతో మధ్యందులే ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఒకరినొకరు గౌరవించుకోవడం మర్చిపోయి చివరికి మునులను పెద్దలను సైతం అవమానించే స్థాయికి దిగజారారు. మరోవైపు కురుక్షేత్ర యుద్ధం ముగిసిన సమయంలో తన 9 కుమారులు కోల్పోయిన గాంధారి శ్రీకృష్ణుడి వల్లే తన వంశం నాశనమైందని భావించి నీ యాదవ వంశం కూడా ఇలాగే కొట్టుకొని చస్తుందని ఇచ్చిన శాపం ఫలించే కాలం దగ్గర పడింది. యాదవుల అహంకారమే వారి సర్వనాశనానికి పునాదిగా మారుతూ ప్రకృతిలో కూడా అరిష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత యాదవులందరూ ప్రభాస తీరం వద్ద తమలో తాము కొట్టుకొని మరణించడం, బలరాముడు మరియు శ్రీకృష్ణుడు అవతారం చాలించడం, శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా మునిగిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన కథ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉండి చూడండి. యాదవులందరూ ఒకరినొకరు చంపుకొని వంశం నాశనం అయిన తర్వాత హస్తినాపురం నుండి అర్జునుడు ద్వారకకు చేరుకుంటాడు. అప్పటికే ద్వారక బోసిపోయి ఉంటుంది. శ్రీకృష్ణుడు తండ్రి అయిన వసుదేవుడు అర్జునుణ్ణి చూడగానే దుఃఖిస్తూ శ్రీకృష్ణుడు ప్రభాస తీరంలో అవతారం చాలించాడనే నిజాన్ని చెప్తాడు. ఆ బాధతో వసుదేవుడు కూడా అర్జునుడు ముందే ప్రాణాలు విడుస్తాడు. అర్జునుడు ముందుగా తన మేనమామ అయిన వసుదేవునికి అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తాడు. ఆ తర్వాత తన ప్రాణ స్నేహితుడు, గురువు అయిన శ్రీకృష్ణుడు భౌతిక కాయాన్ని వెతుక్కుంటూ ప్రభాస తీరంలో అడవికి బయలుదేరుతాడు. అడవిలో ఒక చెట్టు కింద శ్రీకృష్ణుడు భౌతిక కాయం అర్జునుడికి కనిపిస్తుంది. జర అనే వేటగాడి బాణం తగలడం వల్లే శ్రీకృష్ణుడు అప్పటికే అవతారం చాలించి ఉంటాడు. శ్రీకృష్ణుడు పక్కనే ఆ దగ్గరలో ప్రభాస తీరం చేరువలో ఆయన అన్నయ్య అయిన బలరాముడు శరీరం కూడా ప్రాణం లేకుండా ఉంటుంది. ఎల్లప్పుడూ తేజస్తో వెలిగిపోయే ఆ పరమాత్ముడి శరీరాన్ని అలా నిర్జీవంగా చూడగానే అర్జునుడు ఒకసారి గుండె పగిలేలా ఏడుస్తాడు. కృష్ణ, నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావా అంటూ విలపిస్తాడు. దుఃఖాన్ని దిగమింగుకొని అర్జునుడు తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటాడు. శాస్త్రోక్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో అర్జునుడే స్వయంగా బలరాముడి శరీరానికి అంతిమ సంస్కారాలు చేస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు పవిత్ర శరీరానికి చితిని ఏర్పాటు చేసి దాన సంస్కారాన్ని నిర్వహిస్తాడు. అర్జునుడు శ్రీకృష్ణుడు భౌతిక కాయానికి
దహన సంస్కారాలు చేసేటప్పుడు కృష్ణుడి శరీరం మొత్తం కాలి బూడిదవుతుంది. కానీ ఆయన గుండె మాత్రం అలాగే సజీవంగా ఒక దివ్యమైన కాంతితో వెలుగుతూ ఉండిపోతుంది. పంచభూతాల అగ్ని కూడా ఆ పరమాత్ముడు హృదయాన్ని దహించలేకపోయింది. అప్పుడు అర్జునుడు ఆ పవిత్రమైన బ్రహ్మ పదార్థాన్ని ఒక చెట్టు దుక్కలో, కొన్ని కథల ప్రకారం చందనపు దిమ్మలో ఉంచి సముద్రపు నీటిలో వదిలిపెట్టాడు. కొంతకాలానికి ఆ దుక్క అలా కొట్టుకుంటూ ఒడిశా తీరానికి చేరుకుంటుంది. అక్కడ ఇంద్రద్యుమ్నుడు అనే రాజు నిర్మించిన ఆలయంలో జగన్నాథుడు చక్ర విగ్రహం లోపల ఆ బ్రహ్మ పదార్థాన్ని ప్రతిష్ఠించారు. వ్యాస మహాభారతం ప్రకారం, మహాభారతంలోని మౌసల్య పర్వం ప్రకారం అర్జునుడు శ్రీకృష్ణుడి దేహాన్ని పూర్తిగా దహనం చేశాడు. అందులో గుండె మిగిలిపోవడం, దాన్ని నీటిలో వదలడం అనే ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ పూరి క్షేత్ర పురాణం మరియు స్కంద పురాణం ప్రకారం పూరి ఆలయానికి సంబంధించిన పురాణాల్లో ఈ గుండె కథ ఉంది. నేటికి పూరి జగన్నాథుడు ఆలయంలో ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మారుస్తారు. దీనినే నవకళేబర ఉత్సవం అని కూడా అంటారు. ఆ సమయంలో పాత విగ్రహంలో ఉన్న ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలో ఉంచుతారు. ఈ బ్రహ్మ పదార్థాన్ని మార్చే పూజారి కళ్ళకు గంటలు కట్టుకుంటారు, చేతులకు పట్టుగుడ్డలు చుట్టుకుంటారు, ఆలయం మొత్తం చీకటి చేస్తారు. ఆ బ్రహ్మ పదార్థాన్ని చూస్తే కళ్ళు పోతాయని, తాకితే ప్రాణాలు పోతాయని నమ్ముతారు. ఇప్పటి వరకు దాన్ని ఎవరూ చూడలేదు. అది శ్రీకృష్ణుడు హృదయమేనని కోట్లాది మంది నమ్మకం. మహాభారత గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు దహన సంస్కారాలు పూర్తయినట్లు ఉన్నప్పటికీ ఒడిశాలో పూరిక్షేత్ర పురాణాల ప్రకారం ఆ పరమాత్ముడు హృదయం మాత్రం కాలలేదు. దాన్నే అర్జునుడు నీటిలో వదిలాడని, అదే నేటికి పూరి జగన్నాథుడి విగ్రహంలో బ్రహ్మ పదార్థం రూపంలో కొలువై ఉందనేది భక్తుల కూడా విశ్వాసం. సైన్సు కూడా అందని ఎన్నో రహస్యాలు పూరి ఆలయంలో ఉండటం వల్ల ఈ కథను కొట్టిపారేయలేం. కృష్ణుడు అంతిమ సంస్కారాలు ముగిసిన వెంటనే ద్వారకాలో మిగిలిన స్త్రీలను, పిల్లలను, వృద్ధులను తీసుకొని అర్జునుడు హస్తినాపురానికి బయలుదేరుతాడు. అర్జునుడు ద్వారకా నగరాన్ని దాటి వెళ్తున్న కొద్దీ ఆ కృష్ణుడు ముందే చెప్పినట్లుగా సముద్రం ఉప్పొంగి ఆ బంగారు ద్వారకా నగరాన్ని తనలో ముంచేసుకుంటుంది. లక్షలాది మంది ఉన్న ఆ జనసమూహాన్ని వెంటబెట్టుకొని అర్జునుడు పంచనది దేశం అంటే ఇప్పటి పంజాబ్ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నాడు. అర్జునుడు అంతమంది స్త్రీలను, అపారమైన ద్వారకా బంగారాన్ని, రథాలను ఒంటరిగా నడిపించుకుంటూ రావడం ఆ అడవిలో ఉండే అబీరులు అనే వేటగాళ్ళు, దొంగలు గమనించారు. వారిలో వారు ఇలా అనుకున్నారు: ఈ అర్జునుడు కురుక్షేత్రంలో ముసలివాళ్లను, అలసిపోయిన వాళ్ళను చంపి గొప్ప వీరుడని వెర్రవీగుతున్నాడు. ఇప్పుడిక్కడ ఇతను ఒక్కడే ఉన్నాడు. వెంట సైన్యం కూడా లేదు. కేవలం స్త్రీలు, బంగారం మాత్రమే ఉన్నాయి. మనం వీరందరినీ దోచుకుందామని అనుకుంటారు. కర్రలు, గొడ్డళ్ళు, ఈటలు పట్టుకొని ఒకసారి యాదవ్ కాంటులపై దాడి చేస్తారు. శ్రీకృష్ణుడు భార్యలు, యాదవ్ స్త్రీలు భయంతో అర్జున మమ్మల్ని రక్షించు అని అరిచారు. అర్జునుడు గర్వంగా నవ్వి, ఓరి మూర్ఖుల్లారా, నా గాంధీవం ముందు మీరంతా, ఇప్పుడే మిమ్మల్ని యమపూరికి పంపుతాను అని తన విల్లుని ఎక్కుపెట్టాడు. కానీ అక్కడే ప్రకృతి అర్జునుడికి ఊహించిన విధంగా స్తంభించిపోయేలా చేసింది. గాంధీవం బరువు అమాంతంగా పెరిగిపోయింది. ముల్లోకాలను జయించిన అర్జునుడు ఆ గాంధీవ విల్లును కనీసం వంచలేకపోయాడు. అది అంతకంతకు బరువెక్కిపోయింది. ఎంతో కష్టం మీద విల్లు ఎక్కుపెట్టి బాణాలు వేసినా అవి ఆ దొంగలకు తగలకుండా పక్కకు వెళ్ళిపోయేవి. కురుక్షేత్ర యుద్ధంలో కూడా ముగిసిపోని అర్జునుడు బాణాలు పొదిలోని బాణాలు ఒక్కొక్కటిగా అయిపోయి సాగాయి. దొంగల్ని అడ్డుకోవడానికి అర్జునుడు బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం లాంటి దివ్యాస్త్రాలను మనసులో తలుచుకున్నాడు. కానీ అతనికి ఒక మంత్రం కూడా గుర్తుకు రాలేదు. అతని బుద్ధి మొద్దుబారిపోయింది. అర్జునుడు నిస్సహాయ స్థితిలో చూస్తుండగానే ఆ అడవి దొంగలు యాదవ స్త్రీలను, బంగారాన్ని, రథాల్ని దోచుకొని వెళ్ళిపోయారు. కొంతమంది స్త్రీలు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి దొంగలతో పాటే ఇష్టపూర్వకంగా కూడా వెళ్ళిపోయారు. అర్జునుడు తన విల్లును కింద పడేసి నెత్తి నోరు బాదుకుంటూ ఏడ్చాడు. కృష్ణ, నువ్వు లేని నా బ్రతుకు శూన్యమైపోయింది. నా బాణాలు, నా గాంధీవం, నా శౌర్యం
అన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అయ్యాయని విలపించాడు. మిగిలిన కొంతమంది స్త్రీలను పట్టుకొని ఎలాగోలా హస్తినాపురానికి చేరుకున్నాడు. అర్జునుడు తీవ్రమైన అవమాన భారంతో ఏడుస్తూ వ్యాసమహర్షి ఆశ్రమానికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు వ్యాసుడు పరమసత్యాన్ని బోధిస్తూ ఇలా అంటాడు: అర్జున, దీనికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీవు కురుక్షేత్రంలో గెలిచావంటే దానికి కారణం నీ వెనక ఉన్న శ్రీకృష్ణుడు దైవశక్తి. ఆ పరమాత్ముడు తన అవతారాన్ని చాలించి వెళ్ళిపోతూ నీలో శౌర్యాన్ని, దైవశక్తులను కూడా తనతో పాటు తీసుకువెళ్ళిపోయాడు. నీ గాంధీవానికి కాలం చెల్లింది. నీ హస్రాల పని ముగిసింది. ఇకపై మీరు కూడా ఈ భూమిని విడిచిపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించు అని అంటాడు. వ్యాసమహర్షి మాటలతో అర్జునుడికి వైరాగం వచ్చింది. హస్తినాపురానికి వచ్చి అన్న ధర్మరాజుకు శ్రీకృష్ణుడి నిర్ణయం, యాదవ్ వంశం నాశనం, తన పరాజయం గురించి చెప్తాడు. ఆ వార్త వినగానే పాండవులందరిలోనూ జీవించాలనే ఆశ చచ్చిపోయింది. ధర్మరాజు ఇక క్షణం కూడా రాజ్యంలో ఉండకూడదని నిర్ణయించుకుంటాడు. వెంటనే అభిమన్యుడు కుమారుడు, ఉత్తర గర్భంలో పుట్టిన పరీక్షితుని పిలిపించి హస్తినాపుర సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ధృతరాష్ట్రుడు కుమారుడైన యుయుత్సుడు కౌరవులలో పాండవుల వైపు నిలిచిన ఏకైక వీరుడు, పరీక్షితుకు రక్షకుడుగా, మంత్రిగా నియమించాడు. యాదవ వంశంలో మిగిలిన ఏకైక వారసుడు, కృష్ణుడు మనవుడైన వజ్రుడు అనే యువకుడిని మధురా నగరానికి రాజుగా పట్టాభిషేకం చేశారు. బాధ్యతలన్నీ అప్పగించాక ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మరియు ద్రౌపది తమ రాజ్యవస్త్రాలను, ఆభరణాలను తీసి పారేశారు. కేవలం సన్యాసులు ధరించే నారచీరలను, చెట్టు బెదురుతో చేసిన వస్త్రాలను మాత్రమే ధరించారు. హస్తినాపుర ప్రజలు అంతఃపుర కాంతులు వద్దని ఏడుస్తున్నా వినకుండా వారు రెండవసారి, అదే ఆఖరిసారిగా హిమాలయాల వైపు నడవడం ప్రారంభించారు. వారి వెనుక ఒక నల్లటి కుక్క కూడా నడుచుకుంటూ బయలుదేరింది. వారు నడుచుకుంటూ తూర్పు సముద్ర తీరానికి చేరుకున్నప్పుడు వారి దారికి అడ్డంగా అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అగ్నిదేవుడు అర్జునుడితో ఇలా అన్నాడు: అర్జున, పూర్వం కాండవ వన దహన సమయంలో వర్ణదేవుని ద్వారా నీకు ఇప్పించిన ఈ గాండివ విల్లు, అక్షయతునిరాలు ఇక ఈ భూమిపై ఎవ్వరికీ అవసరం లేదు. వీటి పని ముగిసింది. వీటిని తిరిగి సముద్రంలో పడివేసి వెళ్ళిపో అని అన్నాడు. అర్జునుడు గౌరవంగా ఆ గాంధీవాన్ని సముద్రం నీటిలో పారవేసి ముందుకు సాగాడు. పాండవులు ద్రౌపదితో కలిసి హిమాలయ పర్వతం ఎక్కడం ప్రారంభించారు. ఒకసారి మొదలైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకుండా కేవలం ముందుకు మాత్రమే ప్రయాణించాలి. శరీరంగా ప్రాణాలతోనే స్వర్గానికి వెళ్ళాలనేది వారి సంకల్పం. కానీ కొండలెక్కుతున్న కొద్దీ వారిలో పుణ్యఫలం తగ్గుతున్న వారు ఒక్కొక్కరుగా కిందపడి ప్రాణాలు విడవడం మొదలయ్యింది. హిమాలయాల మంచుకొండలు ఎక్కుతున్నప్పుడు అందరికంటే ముందు ద్రౌపది స్పృహ తప్పి కింద పడిపోయింది. భీముడు విలపిస్తూ, అన్న, రాజసూయాయాగం చేసిన మహారాణి, ఎంతో ధర్మంగా బ్రతికిన ద్రౌపది ఎందుకు ఇలా శరీరంగా స్వర్గానికి రాకుండా మార్గమధ్యలోనే కూలిపోయింది అని అడిగాడు. ధర్మరాజు ముందుకు సాగుతూనే ఇలా అన్నాడు: భీమా, ద్రౌపది మన 5గురిని వివాహం చేసుకున్నాక మనందరినీ సమానంగా చూసుకోవాలి. కానీ ఆమెకు మనసులో అర్జునుడిపై అధిక ప్రేమ ఉండేది. స్వయంవరంలో తనను గెలుచుకున్నాడనే ఏమో మరి. అర్జునుడిపై ఆమె చూపించిన ఆ అసామాన్యమైన ప్రేమ లేదా పక్షపాతమే ఆమెలో చిన్న లోపం. ఆ కారణం చేతానే ఆమె శరీరంగా స్వర్గానికి వెళ్లే అర్హతను కోల్పోయింది అని చెప్తాడు. ద్రౌపది పడిపోయిన కొద్దిసేపటికే మాద్రి కుమారుడైన సహదేవుడు కొండపై కిందపడి ప్రాణాలు విడిచాడు. భీముడు మళ్ళీ దుఃఖిస్తూ, అన్నా, అన్నతమ్ములందరికీ ఎంతో విధేయతతో సేవ చేసిన సహదేవుడు ఎందుకు పడిపోయాడని అడుగుతాడు. ధర్మరాజు ఇలా చెప్పాడు: భీమా, సహదేవుడు త్రికాల జ్ఞాని, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిసినవాడు. కానీ అతని మనసులో ఒక సూక్ష్మమైన అహంకారం ఉండేది. ఈ లోకంలో నాకంటే జ్ఞాని ఎవరూ లేరని, ప్రతి విషయాన్ని నాకంటే బాగా ఎవరూ ఊహించలేరని అతను నమ్మాడు. ఆ విషయాన్ని మనసులోనే గర్వంగా భావించాడు. ఆ జ్ఞాన గర్వమే అతని పతనానికి కారణమని చెప్పాడు. సహదేవుడు మరణాన్ని చూసి తట్టుకోలేక
అతని సొంత అన్న నకులుడు కూడా మరుక్షణమే కొండపై కుప్పకూలిపోయాడు. భీముడు ఆవేదనలో, అన్నా, ఈ లోకంలో అత్యంత నీతిమంతుడు, రూపవంతుడైన నకులుడు ఎందుకు పడిపోయాడు అని అడగ్గా ధర్మరాజు సమాధానమిస్తూ, భీమ, నకులుడు మహా సౌందర్యవంతుడు. అయితే తన రూపం పట్ల అతనికి విపరీతమైన ఆరాధన, గర్వం ఉండేది. ఈ సృష్టిలో నాకంటే అందమైన రూపం ఎవరికీ లేదు, నేను అందరికంటే అందగాడిని అనే రూపగర్వం అతని మనసులో స్థిరపడిపోయింది. ఆ రూపగర్వమే ఈరోజు ఇతన్ని ఇక్కడ పడేసింది. నకులుడు పడిపోయిన కొద్దిసేపటికే ముల్లోకాలను గండ్రగొడ్డలిలా వణికించిన గాంధీవదారి అర్జునుడు కూడా నడవలేక మంచుల్లో పడిపోయాడు. భీముడు తట్టుకోలేక ఏడుస్తూ, అన్నా, సాక్షాత్తు శ్రీకృష్ణుడు పరమమిత్రుడు, కురుక్షేత్ర యుద్ధాన్ని గెలిపించిన అర్జునుడు కూడా స్వర్గానికి రాలేడా? ఇతడు చేసిన పాపమేమిటి అని అడిగాడు. ధర్మరాజు భారమైన స్వరంతో ఇలా అన్నాడు, భీమా, కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. శత్రువులందరినీ నేను ఒక్క రోజులోనే నా బాణాలతో సంహరిస్తాను అని ప్రగల్భాలు పలికాడు. తనను తాను ఎక్కువగా ఊహించుకున్నాడు. కాని ఆ పని అతను చేయలేకపోయాడు. ఒక వీరుడు ఎప్పుడూ మాటల కంటే చేతల్లోనే చూపించాలి. తాను చేయలేని పనిని చేస్తానని గర్వంతో పలకడం అశక్య దోషం కిందకు వస్తుంది. తన శౌర్యంపై ఉన్న అతి నమ్మకం మరియు ఆత్మస్థుతి వల్లే అర్జునుడు ఈరోజు శరీరంగా రాకుండా పడిపోయాడు. చివరకు 5గురిలో బలశాలి అయిన భీముడు కూడా శరీరం సహకరించక కింద పడిపోయాడు. అతని కళ్ళలో నీళ్లతో అన్నవైపు చూస్తూ, అన్నా, నేను నిన్ను నీడలా అనుసరించాను, నీ మాటకి ఎదురు చెప్పలేదు. మరి నాలో ఉన్న లోపమేమిటి? నేనెందుకు పడిపోతున్నాను అని అడిగాడు. ధర్మరాజు వెనక్కి చూడకుండానే ఆఖరి సమాధానం చెప్పాడు. భీమా, నీలో 2 ప్రధాన లోపాలు ఉన్నాయి. మొదటిది, నువ్వు భోజనం చేసేటప్పుడు ఇతరుల ఆకలి గురించి ఆలోచించకుండా నీ ఒక్కడి ఆకలి గురించే చూసుకొని విపరీతంగా తినేవాడివి. దానిని పురాణాలలో అతి భోజనం లేదా లోలత్వం అని అంటారు. రెండవది, నీ శారీరక బలాన్ని చూసుకొని నువ్వు చాలా గర్వపడ్డావు. యుద్ధంలో నీ కళ్ళ ముందు ఉన్న శత్రువు బలాన్ని తక్కువగా అంచనా వేస్తూ వారిని తృణకిస్తూ మాట్లాడేవాడివి. ఆ బలగర్వం మరి అతి భోజన ప్రియతత్వమే నిన్నిక్కడ పడేశాయని చెప్పాడు. వ్యాస మహాభారతం చెప్పే పరమసత్యం ఇదే. మనుషులు బయట ఎంత గొప్పగా కనిపించినా వారి అంతరంగంలో ఉండే చిన్న చిన్న లోపాలు, పక్షపాతం, జ్ఞానగర్వం, రూపగర్వం, అహంకారం, అతిగా ఆశపడటం వారి ఆత్మ ఎదుగుదలకు ఎలా అడ్డుపడతాయో ఈ ఘటం స్పష్టంగా నిరూపిస్తుంది. కేవలం ఎలాంటి మానసిక లోపాలు లేని ధర్మరాజు ఒక్కడే అర్హత సాధించాడు. 5గురు తోబట్టువులు, భార్య చనిపోయినా ధర్మరాజు అస్సలు చలించకుండా, వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు నడిచాడు. ఇప్పుడు కొండపై అతనితో పాటు ఆ నల్ల కుక్క మాత్రమే మిగిలింది. హిమాలయ పర్వత శిఖరాల చివరకు చేరుకోగానే సాక్షాత్తు దేవేంద్రుడు తన దివ్యరథంతో దిగివచ్చాడు. ధర్మరాజా, నువ్వొక్కడివే పాపరహితుడివి, ఈ రథం ఎక్కు, శరీరంగా నిన్ను స్వర్గానికి తీసుకుని వెళ్తాను అని అన్నాడు. ధర్మరాజు రథం ఎక్కబోతూ తన వెనక ఉన్న కుక్కను చూసి దేవేంద్రుడితో ఇలా అన్నాడు, నా భార్య, నా తమ్ముళ్ళు నన్ను వదిలేసిన ఈ కుక్క మాత్రం నన్ను నమ్ముకొని మొదటి నుండి నా వెనక వచ్చింది. దీనిని కూడా రథం ఎక్కించుకుంటేనే నేను వస్తాను అని అన్నాడు. ఇంద్రుడు నవ్వి, ధర్మరాజా, స్వర్గలోకంలోకి కుక్కలకు ప్రవేశం లేదు, దానిని వదిలే అని అన్నాడు. కాని ధర్మరాజు నిరాకరిస్తూ, నన్ను నమ్మిన జీవాన్ని వదిలేసి వచ్చే స్వర్గం నాకు వద్దు, నేను రాను అని వెనక్కి తిరిగాడు. మరుక్షణమే ఆ కుక్క మాయమై అక్కడ సాక్షాత్తు యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. కుమార, నీ ధర్మనీతికి, కారుణ్యానికి ఇది చివరి పరీక్ష. ఇందులో కూడా నువ్వు నెగ్గేవని అభినందించాడు. ధర్మరాజు శరీరంగా దేవేంద్రుడు రథమెక్కి స్వర్గానికి చేరుకున్నాడు. ఈ విధంగా మహాభారత యుద్ధంలో గెలిచిన పాండవుల యొక్క కథ ముగింపుకు చేరుకుంది. ఇంకా ఆ తర్వాత పరీక్షిత్ మహారాజు నుంచి క్షేమకుడు వరకు పూర్తి కురువంశం ఎలా అంతమైందో, కలియుగ రాజ్యాలు ప్రారంభం ఎలా మొదలైందో మనం ఇంతకు ముందు వీడియోస్లో తెలుసుకున్నాం.
ఆ వీడియోస్ మీరు ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.